అయితే కావ్య మాయని ఇంటికి తీసుకొని వచ్చి ఊహించని షాక్ ఇస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్యరాజులు ఇద్దరు కూడా ఒకరికొకరు, నువ్వు ఈ ఇంట్లో ఆ బిడ్డ తల్లి గురించి ప్రస్తావన తీసుకురావద్దు, అసలు ఆ బిడ్డ తల్లి గురించే నువ్వు మర్చిపోవాలి అని చెప్పి రాజు అంటూ ఉంటే, లేదు నేను ఆ బిడ్డ తల్లి వెనకాల రహస్యాన్ని అందరి ముందు బయట పెడతాను. అసలు ఆ మనిషి తల్లి బిడ్డలు ఇద్దరు కూడా వేరువేరుగా ఉండడం ఏంటి, డబ్బులు మాత్రం అకౌంట్లో వేయించుకోవడం ఏంటి, అసలు ఆ మాయ వెనకాల ఏమి నిజం ఉందో అందరికీ తెలియజేస్తాను అనగానే, ఏంటి నన్ను అలాగే డాడీని మమ్మీని సుఖంగా సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అనగానే, మీరంటే నాకు గౌరవ మర్యాదలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ మాయ నిజ స్వరూపం ఏంటో చూపిస్తాను అంటున్నాను. ఈ విషయంలో మీరు నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దు, నేను మీ మాట వినను అని చెప్పి కావ్య కూడా మొండిగానే సమాధానం చెప్తుంది. ఇక పంతులు గారైతే రాముల వారి కళ్యాణం జరిపించిన అక్షంతలు ఇంటికి తీసుకుని వస్తే అందరూ కూడా భార్యలకి వేస్తూ ఉంటే, నేను ఇక అందరికీ సంబంధించిన అష్టోత్తరం అయితే చదువుతూ ఉంటాను అని చెప్పి చెప్పడంతో సరేనని ఇక ఇంటికి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్య దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు. ఇందిరాదేవికి ఇక సీతారామయ్య అక్షింతలేసి ఆశీర్వదిస్తారు. అలాగే ఇక అపర్ణ కూడా సుభాష్కి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమంటే సుభాష్ చాలా బాధపడతాడు, మనసులో చాలా వెలితిగా ఫీల్ అవుతాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇక ఈ అక్షింతలు ముట్టుకోవడానికే నాకు అర్హత లేదు, కానీ ఇప్పుడు నేను నిజానికి ఈ అక్షింతలతో అపర్ణని ఏమని ఆశీర్వదిస్తాను అని చెప్పి చాలా సతమతమైపోతాడు. కానీ మొత్తానికైతే ఏదో రకంగా ఇక అపర్ణ అక్షింతలు వేయండి అని చెప్పి అనగానే ఇక వేస్తారు. ఇక అలాగే అందరూ కూడా లైన్గా వేస్తూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం కూడా వేసుకుంటారు. ఇక వెంటనే రాజ్ ఇక కావ్య వచ్చి రాజ్ కాలు పట్టుకోగానే అక్షింతలు వేయబోతుంటే, 1 మినిట్ ఒక్కసారి ఆగు కావ్య అని చెప్పి రుద్రాని అడ్డుపడుతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే, పంతులు గారు నాదొక ధర్మ సందేశం, ఇక రాముడు ఏకపదవిరతుడు, ఖచ్చితంగా ఒకటే బాణం ఒకటే భార్య కదా, మరి అలాంటప్పుడు ఇక రాముల వారి కళ్యాణం సంబంధించిన అక్షింతలు కూడా అలాంటి వ్యక్తులు వేస్తేనే కరెక్ట్ కదా, అలాగే కానీ 2-3 భార్యలు ఉన్న వాళ్ళు వేయకూడదు కదా అని చెప్పి కావాలని రాజుని బాధ పెట్టేలాగా అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇంట్లో అందరికీ కూడా కోపం వస్తూ ఉంటే, ఏంటి మీరందరూ నన్ను ఇక నవిలి మింగేద్దామన్నంత కోపంతో చూస్తున్నారు, నేను అడిగింది ఇంట్లో తప్పేముంది, ఖచ్చితంగా నాకు వచ్చిన సందేశాన్ని అడిగి తెలుసుకోవాలి కదా అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న స్వప్న అంటుంది, మొన్న కూడా కరెక్ట్గా కళ్యాణం రోజు అనామిక అడ్డుపడింది, ఈ రోజుకి ఒంటరిగా నుంచుంది, ఇక మీరంటారా మీకంటూ ఎవరూ లేకుండా ఇక భర్త పక్కన లేకుండా ఒంటరి కాకిలాగా అనుభవిస్తున్నారు, ఇంకా ఈ జన్మలో చేసిన పాపం మూలంగా ఈ రకంగా ఉన్నారు, ఇంకా పాపం మోసుకోవడం ఎందుకు అని చెప్పి అనగానే, నోరుముయ్, నువ్వేంటి మా మమ్మీకి ఎదురు చెప్తున్నావు, మా మమ్మీ అడిగిన దాంట్లో తప్పేముంది, రాజ్ అంటే ఇంట్లో అందరికీ గౌరవ మర్యాదలు, అదంతా పక్కన పెడితే రాజ్ అంతటా రాజే ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఆ బిడ్డకి నేను తండ్రిని చెప్పాడు, ఇటు చూస్తే మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, అలాంటప్పుడు మమ్మీ అడిగింది ఇంట్లో తప్పేముంది అని చెప్పి ఇక రాహుల్ అంటూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది. చూడండి, నా భర్త శ్రీరామచంద్రుడు, అంతెందుకు శ్రీరామచంద్రుడి కంటే ఎక్కువే నా భర్త, ఆ రోజు శ్రీరామచంద్రుడు అందరి మాటలు విని ఇక సీతాదేవిని అనుమానించాడేమో, కానీ నా భర్త అలా కాదు, నా భర్త ఖచ్చితంగా ఇంటి గౌరవం కుటుంబ పరువు ప్రతిష్టని ఆలోచించి ఇక అని చెప్పి ఆపేస్తుంది. ఇక వెంటనే కూడా ఇంట్లో అందరూ కూడా కావ్య వంక చూస్తూ ఉంటే, ఏంటి అందరూ కలిసి విచిత్రంగా చూస్తున్నారు, నా భర్తని అందరూ కలిసి ఏదో ఒక విధంగా తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను, నా భర్త శ్రీరామచంద్రుడే, ఇందులో మీరు అడ్డు తగిలితే మాత్రం బాగోదు అని చెప్పి కావ్య రుద్రానికి అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని, ఏంటి నేను అడిగింది ఇంట్లో తప్పేముంది,
నిజం చెప్పా వదిన, నిజానికి రాజ్కి అర్హత ఉందా? రాజంతటి రాజే కదా తప్పు చేశానని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను అడిగింది ఇంట్లో తప్పే ఉంది? నీ భర్త శ్రీరామచంద్రుడని నువ్వు అనుకుంటే కాదు, ఖచ్చితంగా నీ భర్త నోట్లోంచి ఆ మాట రావాలి. అలాగే ఈ బిడ్డ తల్లి ఎవరో చూపించాలి. ఆ బిడ్డ తల్లికి నీ భర్తకి ఏ సంబంధం లేదని నిరూపించాలి. అప్పుడే కదా ఇంట్లో అందరం కూడా నమ్ముతాము. అప్పుడు కదా నువ్వన్న మాటకి విలువ ఉంటుంది అని చెప్పనగానే ఇక వెంటనే అపర్ణ కూడా రుద్రానికి ఒక్క మాట కూడా అడ్డుపడదు. ఇక వెంటనే స్వప్న అంటుంది, అదంతా మీకు అనవసరం. మీరు ఈ ఇంటి మనిషా? మీకు అసలు అక్షింతలు వేసి ఆశీర్వదించే దిక్కే లేదు. మీరు కూడా అడుగుతున్నారా? మీ అక్షింతలు మీ మొహం మీద చల్లుకునే పరిస్థితి ఇప్పుడు. అయినా కావ్య రాజు విషయంలో మీరెందుకు తలదూరుస్తున్నారు? ఇక అప్పుడు కళ్యాణానికి కూడా అలాగే అడ్డుపడ్డారు, ఇప్పుడు అక్షింతలకు కూడా అడ్డుపడతారా? అది వాళ్ళ ఇష్టం, మీరెందుకు తలదూరుస్తున్నారు అనగానే, ఏయ్ నువ్వు నోరెత్తకు. నేను మాట్లాడేటప్పుడు నువ్వెందుకు నోరెత్తుతున్నావు? మీ చెల్లికి నాకు సంబంధించిన విషయం ఇది. రాజ్, నిజం చెప్పు. ఈ బిడ్డకి నీకు ఎలాంటి సంబంధము లేకుండా ఈ బిడ్డ పుట్టేశాడా? ఈ బిడ్డకి నువ్వు తండ్రి అయిపోయావా? అలాంటప్పుడు మేమందరం నిలదీయాల్సిన అవసరమే లేదు. ఆ అక్షంతల్ని పట్టుకోవడమే మహాపాపం అని చెప్పి ఇక రాజ్ మనసుని ముక్కలు చేసే మార్గంలోకి వెళ్తుంది ఇక రుద్రాణి. చాలు ఆపండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది అపర్ణ. అపర్ణ అరుపుకి అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. చూడు కావ్య, నువ్వు ఏం చెప్పావు? ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిజాన్ని అందరి ముందు నిరూపణ చేస్తానన్నావు. నేను ఇంట్లో నుంచి వెళ్లకుండా అడ్డుపడ్డావు. చాలా రోజులైపోయింది, ఇంకా నువ్వు నిజానికి కనీసం ఒక్క విషయం కూడా బయటకు రాలేదు. వాడు ఆ బిడ్డతోనే ఇంట్లో ఉన్నాడు. ఈరోజు రుద్రాని అడిగింది, రేపటి రోజు బయట వాళ్ళు అడుగుతారు. అంతెందుకు, నేను కూడా అడుగుతున్నాను ఇదే మాట. ఆ శ్రీరామచంద్రుడు ఏకపత్రిరథుడు. అలాంటప్పుడు నువ్వు ఒక బిడ్డని వేరొక అమ్మాయితో కని తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించడానికి పనికిరావు, ఆ అక్షంతలు ముట్టుకోవడానికి కూడా పనికిరావు అని చెప్పి అపర్ణ కూడా ఇక రుద్రాణిలాగా గట్టిగా మాట్లాడుతుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, చాలు ఆపు అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు? రాజుని పట్టుకొని అన్నెన్ని మాట్లాడుతున్న రుద్రాన్ని చెంప పగల కొట్టకుండా నువ్వు కూడా ఇక రుద్రాణి దారిలోనే వెళ్తున్నావేంటి? ఈ విషయంలో ఎన్నోసార్లు చెప్పింది కదా కావ్య. ఇక ఆ విషయానికి కావ్యనే వదిలేద్దాం. కావ్య ఈ విషయానికి పరిష్కారం వెతుకుతానంది కదా. ఇక ప్రతి దానికి అయిన దానికి కాని దానికి ఇక జీవితంలో బయట ఎవరూ తప్పు చేయలేదు, రాజే తప్పు చేసినట్టుగా నిందిస్తారేంటి? రాజ్కి అక్షంతలు వేసే అర్హత ఉంది. తను తాళి కట్టిన భార్య కావ్య. కావ్య అలాగే రాజులు భార్యాభర్తలు. రాజ్ కావ్యకి అక్షింతలు వేయకపోతే ఎవరు వేస్తారు? ఆ బిడ్డ సంగతి అంటారా? ఆ బిడ్డ సంగతి తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బిడ్డ తల్లి ఇంటికి రాలేదు. అలా అని చెప్పి ఆ బిడ్డ తల్లి ఎక్కడుందో కూడా ఇంతవరకు తెలియదు. అలాంటప్పుడు కళ్ళతో చూడకుండా కనీసం నోటికి వచ్చినట్టుగా ఎలా మాట్లాడతారు అని చెప్పి ఇందిరాదేవి అయితే తనదైన మాటలు మాట్లాడి అందరి నోర్లు మూయిస్తుంది. కానీ కావ్య ఒక్కటే అంటుంది, అమ్మమ్మ, ఈరోజు మీరు నేను మీ మనవణ్ణి నమ్ముతున్నాం, కానీ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరూ నమ్మని పరిస్థితి. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఈరోజు నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను అనగానే రాజ్ అలాగే సీరియస్గా కావ్య వంక చూస్తూ ఉంటే, ఆ బిడ్డ తల్లి ఎక్కడున్నా తీసుకొని వచ్చి ఆ బిడ్డ తల్లితో ఇక ఆయనకి ఆ బిడ్డ తల్లికి ఉన్న నిజాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పి, అప్పటి వరకు మీరు నాకు అక్షంతలు వేయని అవసరం లేదు. అందరి ముందు నిజాన్ని ఇక మిమ్మల్ని శ్రీరామచంద్రుడని చెప్పి మరీ వేయించుకుంటాను అని చెప్పి కావ్య అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా దెబ్బకి సైలెంట్ అయిపోతారు. రాజ్ అయితే ఇక ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈ కళావతి ఏమనుకుంటుంది? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది, ఖచ్చితంగా తీసుకొని వస్తానని చెప్పింది. కొంప తీసి ఇక మాయ దగ్గరికి వెళ్ళి మాయని ఇంటికి తీసుకొని వస్తుందా అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మనసులో ఉన్న ప్లాన్ ప్రకారం కావ్య అయితే ఇంట్లోంచి బయటకు వెళ్ళి అప్పుకి కాల్ చేస్తుంది. అక్క, నువ్వు చెప్పినట్టుగానే నువ్వు ఇక ఆ రోజు నాకు అక్కడ షేర్ చేసావు కదా, వాళ్ళ ఇంటి అడ్రస్ని తెలుసుకున్నాను. నిన్ను కిడ్నాప్ చేసి ఇక తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు దొరికిపోయిన తర్వాత, నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా దోస్తులం కలిసి ఆ చుట్టూ 4 పక్కల ఇక ఆ మాయ గురించి జల్లెడ పట్టాము. మాయ చక్కగా ఒక కొత్త ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేసి మంచిగా ఆ ఇంట్లో హాయిగా గడుపుతుందంట.
నా కళ్ళారా నేనే చూశాను. నా ఫ్రెండ్లు అయితే ఆ మాయని అసలు ఏ టైంలో ఏం చేస్తుంది ఏంటని మొత్తం అబ్జర్వేషన్ పెట్టించాను. తను అసలు ఆ బిడ్డకి తల్లిలాగే అనిపించట్లేదు. తను చూస్తుంటే అసలు ఒక బిడ్డకి తల్లేనా అన్న డౌటే నాకే వచ్చింది అని చెప్పి అనడంతో, సరే అప్పు, ఇప్పుడు నేను బయటికి వచ్చాను. ఆ మాయ దగ్గరికి సరాసరి మనం వెళ్ళాలి. మనం వెళ్ళి ఆ మాయని ఏ రకంగా మావయ్య గారి విషయంలో బ్లాక్మెయిల్ చేసిందో తెలుసుకోవాలి అని చెప్పి అనగానే, సరే అక్క, నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను, నువ్వు కూడా అక్కడికే వచ్చేసే అని చెప్పి కావ్య అనగానే, లేదక్క, మొన్న కూడా ఇలానే అయ్యింది, అందుకని మన ఇద్దరం కలిసే వెళ్ళాలి. ఈ లోపల నా ఫ్రెండ్స్ ఇద్దరున్నారు, అక్కడికి వెళ్ళి ఆల్రెడీ ఆ మాయ బయటికి వెళ్తుందా ఇంటికి వెళ్తుందా అబ్జర్వేషన్ పెట్టమన్నాను అని చెప్పి అప్పు అనగానే, సరేనని కావ్య అప్పు ఇద్దరు ఒక ప్లేస్ అనుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. మొత్తానికైతే మాయ ఆ రోజు ఇక హ్యాపీగా తన బాయ్ ఫ్రెండ్తో పాటు ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటూ ఇక తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, మాయా, తంతే బూర్ల బుట్టలో పడినట్టు మనిద్దరం ఎంత మంచిగా ఇంత ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటామని అస్సలు ఊహించలేదు. ఏదో నార్మల్గా బ్లాక్మెయిల్ చేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయని అనుకున్నాం, కానీ నిజానికి ఇలా కోట్ల ఆస్తి వస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇంక వెంటనే మాయ అంటుంది, ఈ మాయ అంటే మరి ఏమనుకుంటున్నావు? నేను సుభాష్ సార్ని చాలా అబ్జర్వ్ చేశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన పరువుకి ప్రాణాలు ఇచ్చే టైపు. ఇక అదే నేను నా మనసులో అనుకున్నా, ఇలాంటి వ్యక్తుల ద్వారానే మనం ఎంతైనా డబ్బు గుంజగలమని నా లెక్క ప్రకారం సుభాష్ సార్ని మోసం చేసుకుంటూ వచ్చాను. అసలు నిజానికి ఆయన ఎంత మంచివాడంటే, కనీసం ఒక్కరోజు జరిగిన తప్పుకి నా దగ్గర 9 నెలల పిల్లాడు ఉన్నాడంటే నమ్మేశాడు అని చెప్పి ఇద్దరు కూడా చాలా హ్యాపీ మూడ్లో ఒకరికొకరు డ్రింక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఆ టైంలో అక్కడికి చేరుకున్న కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా రూమ్ వెనక భాగంలో ఉన్న విండోలోంచి మొత్తం కూడా చూస్తూ ఉంటారు. మాయ అయితే ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అని చెప్పనగానే, ఎందుకని? ఇలానే రోజుకి మనకి ఎంత కావాలంటే అంత డబ్బు పంపిస్తున్నాడు కదా, ఒక్కసారిగా ఏమని అడుగుతావు అని చెప్పి అనగానే, ఇంకా ఎన్నిసార్లు ఇలా అడుగుతూ ఉంటే ఖచ్చితంగా అనుమానం వచ్చి ఆ బిడ్డకి ఏ DNA టెస్టో చేయిస్తే నిజం బయటపడిపోతుంది కదా అని చెప్పి అంటుంది మాయ. మాయ మాట్లాడుతున్న మాటలకి అప్పు కావ్య ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. అంటే ఆ DNA రిపోర్టు ఫేక్ రిపోర్ట్ అన్నమాట, అంటే మావయ్య గారికి బిడ్డ పుట్టలేదన్నమాట అని ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. వెంటనే మాయకి సంబంధించిన బాయ్ ఫ్రెండ్ అయితే, మొత్తానికి వాళ్ళ ఆస్తి కావాలంటున్నావు కానీ మరి వాళ్ళ ఆస్తి ఇస్తారా అనగానే, ఎందుకు ఇవ్వరు? ఆ బాబు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, ఆ ఇంటి రక్తం అని నేను నమ్మించాను కదా. రాజ్ సార్ అయితే ఆ బిడ్డని తన కొడుకు అని చెప్పి ఇంటికి కూడా తీసుకెళ్ళాడంట. పాపం వాళ్ళకి తెలియదు కదా షూటింగ్లో పిల్లోడని. షూటింగ్లో పిల్లలు అలాగే క్యూట్గా అందంగా ఉంటారని వాళ్ళకేం తెలుసు. షూటింగ్ పర్పస్ పిల్లాడు కాబట్టి కొన్ని రోజుల వరకు టైం అనేది కూడా గడువు అయిపోయింది. రేపో మాపో వాళ్ళకి ఇవ్వాల్సిన టయానికి బాబుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఆస్తి కాగితాలు తీసుకొని నేను నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇద్దరు కూడా వాళ్ళ లోకంలో వాళ్ళు మైమర్చిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడుకున్న మాటలంతా కూడా ఫోన్ ద్వారా రికార్డ్ చేసి సేఫ్ సైడ్గా పక్కన పెట్టుకుంటారు. వెంటనే కావ్య అయితే చాలా కోపంతో, ఏం చేద్దామే అప్పు, ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి అని చెప్పి అనగానే, ఇంకా ఆలోచించేదేంటక్క, డోర్ని పగలకొట్టి ఇద్దరి మొహాలు పచ్చళ్ళు చేసి పోలీస్ స్టేషన్కి పట్టుకుపోవాలి అని చెప్పి అనగానే, దెబ్బకి ఇంట్లో వాళ్ళిద్దరూ కూడా ఎవరది అని చెప్పనే లోపల కావ్య చేతిలో ఉన్న కారం పొట్లన్నీ ఓపెన్ చేసి కళ్ళకేసి కొడుతుంది. వెంటనే మాయ అలాగే మాయ బాయ్ ఫ్రెండ్ గిలగిలలాడుకుంటూ ఉంటే, ఏంటి కళ్ళకి కొట్టాను కదా, చాలా మంటగా ఉందా? మీరు పెట్టిన మంట కంటే ఈ మంట ఎంత? ఏంట్రా నువ్వు
నువ్వు ప్రేమించిన ఈ మాయ మీ ఇద్దరు సుఖంగా ఉండడం కోసం వేరొకరి జీవితాలని పణంగా పెట్టి ఇక హాయిగా జీవితం గడిపేయాలని ఎలా అనుకుంటున్నారు? ఆ బిడ్డ మీ బిడ్డ. అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావే? నీ మొహం నువ్వు అని చెప్పి అప్పు అనగానే ఎవరు మీరు అని చెప్పి కళ్ళలోంచి ఇక వాటర్ కారుకుంటూ ఇక ఒక రకంగా బాధపడుతుంటూ ఇక ఎవరు మీరు అనగానే ఎవరమా నీ పాలిట ఇక యమధర్మ రాజులం అని చెప్పి కావ్య అలాగే ఇక అప్పు అయితే ఒక రేంజ్లో ఇద్దరు కూడా మాయకు సంబంధించిన బాయ్ ఫ్రెండ్ని ఇద్దరిని చిత్తడి చేస్తారు. ఇద్దరు కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఇప్పటికైనా మీ ప్రాణాలు మీకు దక్కాలి అంటే మీరు వచ్చి ఎక్కడ నిజం చెప్పాలో అక్కడ చెప్పాలి. అప్పుడైతే క్షేమంగా మీరు బయటపడతారు. లేదంటే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడి నుంచి సరాసరి జైలుకే పంపిస్తాను. నా సంగతి నీకు తెలియదు. నువ్వు వాగిన వాగుడంతా కూడా మా ఫోన్లో రికార్డ్ అయింది. నువ్వు ఫేక్ రిపోర్ట్స్ని తీసుకొచ్చి మా ఆయన్ని మా మావయ్య గారిని బెదిరించినట్టు మొత్తం కూడా ఇందులో చెప్పావు అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు అయితే మాయ తాట తీస్తారు. ఇక మాయ వెంటనే కూడా కాళ్ళు పట్టుకొని మీకు దండం పెడతాను, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకండి. ఏదో డబ్బు కోసం కక్కుర్తిపడి ఏదో డబ్బు కోసం అలా బ్లాక్మెయిల్ చేశాం, కానీ నిజానికి మమ్మల్ని వదిలిపెట్టండి. మీరు ఎక్కడికి వచ్చి చెప్పమంటే అక్కడికి వచ్చి చెప్తాను అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు కారుకుంటూ ఇక మొత్తానికైతే మాయ కావికి చెప్తుంది. ఇక బాగా ఏడుస్తూ ఉంటే అప్పు అంటుంది, ఈ ఏడుపంతా తర్వాత ఏడుదు కానీ మర్యాదగా ఇంటికి వచ్చి నిజం చెప్పు అని చెప్పి ఇద్దరు కూడా మాయ బాయ్ ఫ్రెండ్ని ఇద్దరిని కూడా ఇక కారులో పక్క సీట్లో పడేసి డిక్కీలో మూత పెట్టేసి ఇద్దరు కూడా ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇక మరొక వైపు ఇంట్లో అందరూ కూడా కావ్య ఎప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి వస్తుందా, ఎప్పుడు నిజాన్ని బయట పెడుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఇక దానిలక్ష్మి అలాగే రుద్రాణి అందరూ కూడా హాల్లో ఉండగా రుద్రాణి అంటూ ఉంటుంది, ఈ కావ్య ఎప్పుడు నిజం బయట పెట్టాలి? ఈవిడ గారు బయటకు వెళ్ళి చాలాసేపు అయింది. నిజం బయట పెడతాను, రాజ్ చేతుల్లోంచి అక్షంతలు వేయించుకుంటాను అని చెప్పి శపథం చేసి వెళ్ళింది. తను చెప్పిన లెక్క ప్రకారం టైం అంతా అయిపోయింది. నాకెందుకు తెలీదు, ఇవన్నీ కూడా ఊరికే తాటేక చప్పులు చేయడమే. నిజానికి మళ్ళా వచ్చి నాది తప్పైపోయింది అత్తయ్య గారు, నన్ను క్షమించండి, నాకు కొంత టైం కావాలి అని చెప్పి అడుగుతుంది. కావాలంటే చూడు వదినా అని చెప్పి రుద్రాణి అపర్ణతో అంటూ ఉంటే మరొక పక్క సుభాష్ అలాగే ఇక మరొక పక్క రాజ్ ఇద్దరు కూడా కావ్య గురించి కంగారు పడుతూ ఉంటారు. మొత్తానికి కోడలు పిల్ల అనుకున్నట్టు మాయని కలిసిందా, మాయని సరాసరి తీసుకుని వస్తుందా అని చెప్పి ఒకవైపు సుభాష్ అనుకుంటూ ఉంటే మరొక వైపు రాజ్ అయితే ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఈ కావ్యకి ఆ మాయ కనపడకూడదు, మాయని తీసుకొని కావ్య రాకూడదు, ఇక ఏమీ తెలియలేదు మాయ ఆజుకి అని చెప్పి తను వచ్చి చెప్పాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక రాజ్ అయితే. ఈ లోపల అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కారు వచ్చి ఆగుతుంది. అందరూ కూడా ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి కావ్య అలాగే ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కావ్యని చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నేను అనుకున్నాను కదా వదిన, ఈ కావ్య ఏదో ఒకటి చేసి తప్పించుకొని పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో దొంగని పట్టుకోవడానికి వెళ్ళానన్నట్టుగా వెళ్ళి మామూలుగా వచ్చింది. నాకు బాగా తెలుసు ఈ కావ్య ఇక ఆ ఇక ఆ బిడ్డ తల్లిని తీసుకొని వస్తానని చెప్పిన మాట నిరూపించుకోదని నాకు ముందే తెలుసు. వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతూ ఉంటారు, పాపం నువ్వేమో నమ్మేస్తూ ఉంటావు అనగానే ఇక వెంటనే చాలు ఆపండి, మీరు మీ సోది ఇంకా ఎంతకాలం చెప్తూ ఉంటారు, నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పి ఇక కావ్య చాలా గట్టిగా అంటుంది. ఆ మాటలకి ఇక ధాన్యలక్ష్మి ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మీరందరికీ కూడా షాకింగ్గా అనిపిస్తుందా? పొద్దున్ననగా వెళ్ళి ఇప్పుడు వచ్చి ఏంటి ఇలా అరుస్తుంది అని అనుకుంటున్నారా? నిజాన్ని బయట పెట్టబోతున్నాను, ఆ మాత్రం అరవాలి కదా. నిజం తెలిసినాక నిజాన్ని అందరి ముందు చెప్పేటప్పుడు ఎవరికైనా గర్వంగానే ఉంటుంది. ఆ గర్వమే ఇప్పుడు నాకుంది. నా భర్త ఏ తప్పు చేయలేదు. మీరు అందరూ అనుకున్నట్టు నా భర్త శ్రీరామచంద్రుడి కంటే ఎక్కువే అని చెప్పి అనగానే
అవాక్కైపోతూ ఉంటుంది ఇక రుద్రాణి. ఏంటి, ఎవరిని తీసుకొని వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అపర్ణ లోపల సంతోషంగా అనిపిస్తుంది. నా కొడుకు గురించి కావ్య చెప్పింది నిజమైతే బాగుండు, నా కొడుకు ఏ తప్పు చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక సుభాష్ మనసులో ఏవేవో ఆలోచనలు. నిజాన్ని బయట పెట్టించి ఇక అపర్ణని ఖచ్చితంగా ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేలాగా చేసిందా కోడలు, లేదంటే నేనన్నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలా, ఈ సిచ్యువేషన్ని ఏ రకంగా దాటాలి అని చెప్పి మరొక వైపు సుభాష్ అనుకుంటూ ఉంటాడు. ఇక రాజ్కైతే చాలా కోపం వస్తుంది కావ్య మీద. ఏంటి, ఏం చేయడానికి పొద్దున్నెళ్ళి ఇప్పుడు వచ్చావు, నువ్వేమీ నిరూపణ చేయనవసరం లేదు. నేను ఆ శ్రీరామచంద్రుడని నీకు చెప్పానా, నేను ఈ బిడ్డకి తండ్రిని, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి మళ్ళా అదే మాట మాట్లాడుతూ ఉంటే చాలు ఆపండి, ఇంకా దేనికండి మీరు ఆ బిడ్డ మీ బిడ్డ అని చెప్తారు, ఆ బిడ్డ నిజంగా ఆ బిడ్డ తల్లి వస్తే ఏం చేస్తారు మీరు అనగానే అందరూ కూడా ఏంటి పద్దాక బిడ్డ తల్లి అంటున్నావు కానీ ఎక్కడ కూడా లేదు, అసలు నువ్వు నీ వెనక తీసుకురాలేదు, కావాలని ఏవో 4 నీతు వాక్యాలు చెప్పేసి తప్పించుకోవాలని చూస్తున్నావేమో కదా అని చెప్పి రుద్రాణి అనగానే అవును, మీలాగా నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత టాలెంట్తో ఎప్పుడూ లేను, కానీ మొట్టమొదటిసారిగా నాకు కూడా ఎంతో కొంత టాలెంట్ ఉందని తెలిసింది, నిజాన్ని బయట పెట్టే టైం వచ్చింది అని చెప్పి మాయా అని చెప్పి పిలుస్తుంది. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. సుభాష్ రాజ్ అయితే ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు. ఇక అప్పు ఆ మాయకి తగ్గ ఆ వ్యక్తిని ఇద్దరిని కూడా ఈడ్చుకుంటూ తీసుకుని రావే అని చెప్పి అనగానే అప్పు ఇక మాయ బాయ్ ఫ్రెండ్ని ఇద్దరిని కూడా తాడులతో ఇక వీధిలోంచి కుక్కల్ని లాక్కొని వచ్చినట్టుగా తీసుకొని వస్తుంది. ఇక ఇద్దరిని చూసిన సుభాష్ అలాగే ఇక రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మాయని ఇలా ఈడ్చుకుంటూ తీసుకొస్తున్నారేంటి, అంటే మాయ ఏమన్నా కావాలని డ్రామా ఆడిందా, లేదంటే మాయ గురించి ఏం తెలిసింది వీళ్ళకి అని చెప్పి ఏది ఏమైనా పర్వాలేదు అని చెప్పి సుభాష్ అయితే గుండె ధైర్యం చేసుకొని నుంచొని అలానే ఉంటాడు. ఇక వెంటనే మాయ కళ్ళు కనబడకపోయేసరికి ఇక అమ్మ కావ్య మేడం సుభాష్ సార్ ఎక్కడున్నారు, రాజ్ సార్ ఎక్కడున్నారు అని చెప్పి పరుగున ఇక రాజ్ దగ్గరికి వెళ్తుంది. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజ్ సార్, నన్ను క్షమించండి సార్, నిజానికి ఆ బిడ్డకి మీకు ఎలాంటి సంబంధము లేదు, ఆ బిడ్డని నేనే కావాలని మీ ఆస్తి కొట్టేయడం కోసం కావాలని డ్రామా ఆడాను, నిజానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు బిడ్డ పుట్టలేదు, ఈ బిడ్డ కూడా నేను అద్దెకు తీసుకొచ్చాను, ఇక ఈ బిడ్డ షూటింగ్లో ఉంటాడు, ఆ బిడ్డకి నేను రోజు డబ్బులు కడుతూ ఉన్నాను, రేపటితో ఆ బిడ్డ గడువు కూడా పూర్తయిపోతుంది, నేను ఈ ఆస్తి కోసం కావాలని కక్కుర్తిపడి లేనిపోని కొన్ని ఫోటోలను చూపించి మిమ్మల్ని నమ్మించాను, నిజానికి ఆ బిడ్డకి మీకు ఎలాంటి సంబంధము లేదు, ఇదంతా కూడా నేను ఆడిన నాటకం, నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం కూడా ఆస్తి తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఫారెన్ వెళ్ళిపోవాలని మేము ఈ నాటకాన్ని మొదలుపెట్టాము అని చెప్పి ఇక మాయ మొత్తాన్ని కూడా బయట పెడుతుంది. ఇక సుభాష్ అలాగే రాజ్ ఇద్దరు కూడా దెబ్బకి ఆశ్చర్యపోతారు. మాయ చెప్పిన మాటలు విన్న సుభాష్కి చాలా కోపం వస్తుంది. ఇక ఏమి అనాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు. కానీ ముందే కావ్య మాయకి చెప్పి ఉంచుతుంది, నువ్వు గనక ఇంటికి వచ్చి మా మామయ్య గారి పేరు ఎత్తి ఏమన్నా మాటలు చెప్పావో నిన్ను నిలువాలన చీరేస్తామని అక్క చెల్లెలు ఇద్దరు కూడా వార్నింగ్ ఇవ్వడం వల్ల అసలు సుభాష్ పేరే ఎత్తదు. రాజ్ సార్, నిజానికి ఇక ఆస్తి కోసం, ఇదిగో ఈ డబ్బు కోసం, ఈ హోదా కోసం కావాలని మేము మిమ్మల్ని టార్గెట్ చేశాము, మీ ఫోటోల్ని మాతో ఉండేటట్టుగా క్రియేట్ చేసి ఫేక్ DNA టెస్టింగ్ చేయించి మీకు అప్పచెప్పాలని అవన్నీ ఆ రోజు చూయించాను, అంతకు మించి నిజానికి ఆ పసిబిడ్డకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధము లేదు, తప్పు చేసింది నేనే అని చెప్పి అందరి ముందు నీల్ డౌన్ చేసి మరీ మాయ ఒప్పుకుంటుంది. అంతే, ఇక దెబ్బకి ఇంట్లో వాళ్ళందరూ కూడా రుద్రాణి మొహం కాసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. రుద్రాణికి ఏమనాలో అర్థం కాదు. ఏయ్ ఏంటి, రాజ్నే మోసం చేస్తావా అని చెప్పి పైకి మాట్లాడుతూ ఉంటే చాలు ఆపండి, ఇప్పుడు మీరేమీ కూడా భయపెట్టిన అవసరం లేదు, ఆల్రెడీ భయపడిపోయి నిజాన్నంతా కూడా కక్కించింది, చాలు కదా, నా భర్త గురించి అంత ఇదిగా
సొంత ఆ బిడ్డని ఎక్కడి నుండి తెచ్చిందో, తన టార్గెట్ ఏంటో ఆ మాయ మొత్తం వివరించింది కదా. ఇప్పుడు ఏం మాట్లాడతారండి రుద్రాణి గారు? మాట్లాడండి. నా భర్త శ్రీరామచంద్రుడు కాదు, నా భర్త మంచి వ్యక్తి కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పు వెంటనే, అక్క ఈ మాయ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వీళ్ళిద్దరి గురించి ఇందాకే కంప్లైంట్ పెట్టాం కదా, పోలీసులు వచ్చినాక వీళ్ళని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు చూద్దాం ఈవిడసారి పంచాయతీ ఏంటో. అప్పుడు వరకు కొంచెం సేపు సైలెంట్గా ఓపిక పట్టండి అని చెప్పి అప్పు అనగానే, ఏంటి ఏం మాట్లాడతారు మీరు అనగానే ఇంతలోనే పోలీసులు వచ్చి మాయని అలాగే మాయ బాయ్ ఫ్రెండ్ని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళిపోతారు. చిన్న కంప్లైంట్ అయితే, రాజ్ సార్ మీరు వచ్చి పెట్టాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళు ఇదిగో ఈ సొసైటీలో బాగా ఎక్కువైపోయారు, వాళ్ళ స్వార్థం గురించి ఆఫీసుల్లో ఎండీల మీద కన్నేసి కావాలని ఫేక్ ఫొటోస్ని సృష్టించి వాళ్ళ జీవితాలతో ఆడుకొని డబ్బుని గుంజాలని చూస్తున్నారు. ఒక్క చిన్న రిపోర్ట్ని ఇచ్చేసేయండి, వీళ్ళిద్దరినీ జీవితాంతం బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి పోలీసులు అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు మాయని తీసుకొని. ఇక వెంటనే బిడ్డను కూడా పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక నిజాన్ని అందరి ముందు నిర్భయంగా బయటపెట్టిన కావ్యను చూసి ఇంటి కుటుంబ సభ్యులందరూ ఏమనాలో కూడా అలానే చూస్తూ ఉంటే ఇక క్లాప్స్ కొడుతుంది ఇందిరాదేవి. చప్పట్లు కొట్టుకుంటూ వచ్చి, చూశారుగా నా మనవడి గురించి నా మనవరాలు ఫస్ట్ నుంచి ఏ ధ్యేయంగా ఏ మాట మీద ఉందో ఆ మాట మీదే నిజాన్ని బయటపెట్టింది. నా మనవడు తప్పు చేస్తాడంటే నేను నమ్మను, కానీ నేను కూడా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నా మనవరాలు అలా కాదు, తను ఎప్పుడు కూడా ఒకటే మాట మీద ఉంది, నా భర్త తప్పు చేయడు, నా భర్త శ్రీరామచంద్రుడి కంటే ఎక్కువని. ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు ఏం చెప్తావు రుద్రాణి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇందిరాదేవి. ఇక దెబ్బకి తల దించుకొని ఉంటుంది. తల దించుకుంటే అర్థం ఏంటి? నువ్వన్న మాటలన్నీ వెనక్కి తీసుకోవాలా ఏంటి? ఇంట్లో ఏదన్నా సమస్య వస్తే ఇంట్లో అందరూ కలిసి ఆ సమస్య గురించి పరిష్కార మార్గం ఆలోచించాల్సింది పోయి కాకుల్లాగా రాబందుల్లాగా కాల్చుకొని తిన్నారు రాజుని అపర్ణని. ఇక కావ్య పరిస్థితి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. తప్పు చేసిన భర్తని సపోర్ట్ చేస్తుంది, తిండికి లేకుండా ఉంది, లేదంటే ఆస్తిని కాజేయడానికి ఉంది అని నానా మాటలు ఆడిపోసుకున్నారు. ఇప్పుడు ఈ మాటలన్నిటికీ సమాధానం చెప్పాలి. కావ్య ఊరుకున్నా నేను ఊరుకోను అని చెప్పి ఇందిరాదేవి నిలదీస్తుంది ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా. ఇక వెంటనే సుభాష్ అయితే, అమ్మ కావ్య, నిజానికి గంధానికి గాడిదకి ఏం తెలుసు గంధం సువాసన అన్నట్టు నీ సువాసన వీళ్ళకి ఎంతకీ తెలియదమ్మా. నువ్వు ఈ ఇంట్లో లేకపోతే ఈ ఇంటి గౌరవం కుటుంబం అంతా కూడా నట్టెట్లో ఉండిపోయేది. ఇంకా అపర్ణ, నీ మనసులో ఏమనుకుంటున్నావు? కోడలు నువ్వనుకున్న మాదిరిగానే నువ్వనుకున్న లెక్క ప్రకారంగానే ఈ ఇంటికి ఇక రాజ్ ఏ తప్పు చేయలేదని నిరూపణ చేసింది. ఇప్పుడు ఏమంటావు అపర్ణ అనగానే, చాలండి చాలు, చచ్చిన పాముని ఇంకా చంపకండి, నాకు సిగ్గుతో మొహం దించుకున్నాను, ఇంకా నన్ను ఏం చంపుతారు? వాడు నా బిడ్డ అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చింది ఎందుకో ఇప్పుడు అర్థమైంది. వాడు ఈ ఇంటి గౌరవం గురించి ఇక కుటుంబం గురించి వాడు ఎంత తల్లడిల్లిపోతే అలాంటి నిందని వాడు వేసుకుంటాడు. వాడిని చూస్తుంటే వాడిని దగ్గరకు తీసుకొని వాడిని గట్టిగా హక్ చేసుకొని ఉండాలనిపిస్తుంది, కానీ మొహం చెల్లుబాట్లేదు. వాడిని నేను ఎన్ని మాటలు అన్నాను, ఇక వాడు తప్పు చేశాడని ఇంట్లో నుంచి పంపించేయాలని కూడా అనుకున్నాను, కానీ ఇప్పుడు వాడు తప్పు చేయలేదని తెలిసి వాడు చేతులు పట్టుకొని ఇక ఏడవాలనుంది, కానీ వాడు నా కన్న బిడ్డ అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతుంది అపర్ణ. ఇక వెంటనే రాజ్ వచ్చి, మమ్మీ నువ్వు నాకు క్షమాపణ అడగడం ఏంటి మమ్మీ? నువ్వు ఎప్పుడు కూడా తగ్గకూడదు, నువ్వు ఏ తప్పు చేయలేదు మమ్మీ, నువ్వు నిజానికి పై లెవెల్లోనే ఉన్నావు. కన్న కొడుకైనా తప్పు చేస్తే ఇంట్లో నుంచి పనిష్మెంట్ ఇచ్చి మరీ పంపిస్తాను అని ఈ దుగ్గిరాల ఇంటికి మొట్టమొదటి కోడలుగా నీ కర్తవ్యం నువ్వు చేశావు, అందులో నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మమ్మీ అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్య మొహం చూసి, మొత్తానికైతే ఏదో ఒక రకంగా చేసి నిజాన్ని బయటికి తెప్పించావు కదా అని చెప్పి కావ్య మొహం చూసి చాలా స్మైల్ ఫేస్తో అంటూ ఉంటాడు. ఇక వెంటనే రుద్రాణి అయితే వెళ్ళిపోబోతూ ఉంటే ఇక స్వప్న వచ్చి, ఆగు, ఎక్కడికి వెళ్తావు అత్త, అక్షింతలు తీసుకొని రా అని చెప్పి, ఓ అక్షింతలు నువ్వు తీసుకురాకూడదు, ఎందుకంటే శ్రీరామచంద్రుడికి ఇక సీతాదేవి శ్రీరామచంద్రుడు ఏ జన్మలో కూడా ఇద్దరు అన్యోన్యమైన జంట, వాళ్ళు ఎప్పుడూ విడిపోలేదు, కానీ నువ్వు
నీ భర్తని వదిలేసి ఇదిగో ఇలాగే అందరి మీద ఏదో ఒక నిందలు వేస్తూ ఒక శూర్పణఖ మాదిరిగా నీ క్యారెక్టర్ని నువ్వు చూపించుకుంటూ ఉంటావు. నువ్వు అక్షంతలు ముట్టుకొనే అవసరం లేదు అని చెప్పి ఇక అక్షంతలు తీసుకుని వచ్చి రాజుకి ఇస్తుంది. ఇక స్వప్న చెప్పిన ప్రకారం ఇక అక్షంతలు తీసుకొని ఇక కావ్యకి అక్షంతలు వేస్తూ, నేను శ్రీరామచంద్రున్నో కాదో పక్కన పెడితే నువ్వు మాత్రం భూదేవంత సహనంతో నా విషయంలో నువ్వు సీతాదేవి కళావతి అని చెప్పి గుండెలకి హత్తుకుంటాడు కావ్యని. అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒక్క రుద్రని మాత్రం దెబ్బకి సిగ్గుతో తలదించుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే కావ్య